నెగిటివ్ ఆలోచనలతో వాయుమండలం పాడవుతుంది. ఇంకోటి ఏమిటంటే వాయుమండలాన్ని పాడు చేసినందుకు వికర్మ కూడా తయారవుతుంది. నెగిటివ్ ఆలోచన కారణంగా నెగిటివ్ వాయుమండలం తయారవుతుంది. ప్రపంచం యొక్క వాయుమండలం మొత్తం నెగిటివ్ ఎందుకు అయింది? అందరి నెగిటివ్ ఆలోచనల కారణంగా సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగాలలో సత్యయుగంలో నెగిటివ్ ఆలోచన అనేది లేదు. పాజిటివ్ ఆలోచన మాత్రమే ఉండేది. త్రేతాయుగంలో నెమ్మదిగా ఆత్మ యొక్క స్టేజ్ డౌన్ అయిపోయింది. భూమిపైన ప్రజలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చారు. క్రమంగా స్వార్థం రావడం మొదలైంది. వికారాలు మొదలయ్యాయి. త్రేతాయుగం చివరిలో కామం, క్రోధం, లోభం, మోహం అనే వికారాలు రావడం మొదలయ్యాయి. ప్రపంచంలో నెగిటివ్ వాయుమండలాన్ని చూస్తున్నారు. వాయుమండలంలో ఒక్కొక్క కణంలో ఒక్కొక్క సెల్లో నెగిటివ్ వాయువు ఉంది. అదే వాయువును మనం శ్వాస ద్వారా తీసుకోవడంతో మన ప్రాణమయ శరీరం కూడా నెగిటివ్గా మారిపోతుంది. ప్రాణమయ శరీరం డైరెక్ట్గా మనసుపైన ప్రభావం చూపిస్తుంది. ప్రాణమయ శరీరం అంటే సూక్ష్మ శరీరం, వాయుతత్వం యొక్క శరీరం. మన మనసును పాజిటివ్ నుండి నెగిటివ్గా మారుస్తుంది. మన ఆలోచన మారుస్తుంది. మన ఆలోచన నెగిటివ్గా తయారు చేస్తుందని అంటున్నారు బాపూజీ.